హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీ హిందీ అకాడమీ 999. లాస్ట్ వీడియోలో మనం ఆదికాల్ స్టార్ట్ చేసుకున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో ఆదికాల్ నుండి సిద్ధ్ సాహిత్య గురించి చెప్పుకుందాం. ఆదికాలీన్ సాహిత్యాన్ని 3 రకాలుగా విభజించడం జరిగిందండి. ఫస్ట్ వన్ వచ్చేసి సిద్ధ్ సాహిత్య, నాథ సాహిత్య, జైన్ సాహిత్య. ఈ 3 రకాల సాహిత్యాన్ని ధార్మిక సాహిత్య అని కూడా అంటారు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి రాసో సాహిత్య. దీనినే వీరగాథాత్మక సాహిత్య అని కూడా అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి శృంగార ఏవం మనోరంజన్ సాహిత్య. దీనినే లౌకిక సాహిత్య అని కూడా అంటారు. ఫస్ట్ మనం సిద్ధ సాహిత్య గురించి చెప్పుకుందాం. सिद्ध साहित्य वज्रयान शाखा के अनुयायी सिद्ध कहे गए, उनका साहित्य ही सिद्ध साहित्य है. మనం ఇందాకే చెప్పుకున్నాం కదా, వజ్రయాన్ శాఖకు సంబంధించిన వారిని సిద్ధ అంటారు. వారు రాసిన సాహిత్యాన్నే సిద్ధ సాహిత్య అంటారు. సిద్ధోं की సంఖ్య 84. సిద్ధుల సంఖ్య వచ్చేసి 84 అన్నమాట. సిద్ధ్ अपने नाम के अंत में पा जोड़ते थे. సిద్ధులు తమ పేరు చివర పా అక్షరాన్ని జోడిస్తారు. इनका साहित्य अर्धमागधी तथा अपभ्रंश भाषा में है. వీరి సాహిత్యము అర్ధమాగధి మరియు అపభ్రంశ భాషలలో లభించడం జరిగింది. सिद्धों का लीला क्षेत्र भारत के पूर्वी भाग. ఈ సిద్ధుల క్షేత్రం వచ్చేసి భారత్లోని పూర్వీ భాగ్ అంటే తూర్పు భాగం అన్నమాట. నెక్స్ట్ నోట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. सिद्धों की रचनाओं को पहले पहल हर प्रसाद शास्त्री ने बंगला अक्षरों में बौद्धगान वो दोहा नाम से निकाला था. చూడండి, ఫస్ట్ సిద్ధుల రచనల్ని హరప్రసాద్ శాస్త్రి బౌద్ధగాన్ ఓ దోహా అనే పేరుతో ప్రచురించడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రముఖ కవి, మొట్టమొదటి ఇంపార్టెంట్ అయిన కవి సర్హపా. సమయ్ విక్రమ్ సంవత్ 690. ఈయన జన్మించిన సంవత్సరం విక్రమ్ సంవత్ 690 అన్నమాట. इनके 32 గ్రంథ మానే గయే లేకిన్ అప్రాప్త్ హై. ఈయన 32 గ్రంథాలు రాసినట్టుగా భావించడం జరుగుతుంది, కానీ ఏవి కూడా లభించలేదన్నమాట. ప్రసిద్ధ రచన దోహా కోష్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈయన ప్రసిద్ధ రచన వచ్చేసి దోహా కోష్. राहुल सांकृत्यायन ने अपनी हिंदी काव्य धारा में सरहपा के कुछ मुक्तक रचनाओं को स्थान दिया. రాహుల్ సాంకృత్యాయన్ తన సాహిత్య ఇతిహాస గ్రంథు హిందీ కావ్యధారాలో సర్హపా రాసిన కొన్ని ముక్త కావ్యాలను నోట్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ సెకండ్ కవి వచ్చేసి శబరపా. సర్హపాకే శిష్యుతే. ఈయన వచ్చేసి శబరపా సర్హపా యొక్క శిష్యుడు అన్నమాట. ఇన్కి రచన చర్యాపద్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కవి లూయిపా. శబరపాకే శిష్యుతే. ఈయన వచ్చేసి శబరపా యొక్క శిష్యుడు అన్నమాట. ఈయన రాసిన గ్రంథాలు కూడా ఏవి లభించలేదు. నెక్స్ట్ కవి కన్హపా. इनके 74 గ్రంథ మానే గయే లేకిన్ అప్రాప్త్ హై. ఈయన కూడా 74 గ్రంథాలు రాసినట్టుగా భావించడం జరుగుతుంది, బట్ ఏవి కూడా మనకు లభ్యం కాలేదు. నెక్స్ట్ కవి డోంభిపా. 21 గ్రంథులికే. ఈయన వచ్చేసి 21 గ్రంథాలను రాశారు. అందులో ప్రముఖమైన గ్రంథాలు చెప్పుకుందాం. డోంబి గీతిక, అక్షర ద్వికోపదేశ్, యోగచర్య. ఇంకోసారి చూడండి, డోంబిపా రాసిన రచనలు డోంబి గీతిక, అక్షర ద్వికోపదేశ్, యోగచర్య. ఓకేనండి, ఇక్కడతో సిద్ధ సాహిత్య కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నాథ సాహిత్య గురించి చెప్పుకుందాం.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హిందీ పండిట్స్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ బాగా చదవండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.